హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఫ్రీక్వెంట్లీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగేటువంటి ఆప్టిట్యూడ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. మీరు కనుక ఫస్ట్ టైం మా వీడియోస్ని చూస్తున్నట్లయితే మా తెలుగు కాంపిటేటివ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సమ్ ఆఫ్ టూ నంబర్స్ ఇస్ 56 అండ్ ఎల్సిఎం ఈజ్ 105. ఫైండ్ ద నెంబర్స్ అన్నారు. సో ఇక్కడ ఏంటి, మనకు సమ్ ఆఫ్ టూ నంబర్స్ ఇచ్చారు అండ్ ఎల్సిఎం ఇచ్చారు. టూ నంబర్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ ఏదైతే టూ నంబర్స్ యొక్క సమ్ అనేది 56 ఉంటుందో అదే మన ఆన్సర్ కదా సింపుల్గా. సో ఇక్కడ ఏంటి 34 + 22 56 అవుతుంది. అండ్ 35 + 21 56. 7 + 49 ఇక్కడ కూడా 56 అండ్ ఇక్కడ కూడా 56. సో మనకి అన్ని ఆప్షన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇంకొక క్లూ ద్వారా వెళ్దాం. ఏంటి, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత, 105. సో ఎల్సిఎం అండ్ టూ నంబర్స్ తోటి ఏదైనా ఫార్ములా ఉందో చూద్దాం. మనకేంటి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ తోటి ఒక ఫార్ములా ఉందిగా, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ అని. అంటే ప్రోడక్ట్ అంటే ఏంటి, మనకు ఏ ఇంటూ బి కదా. సో ఇక్కడ ఏ ఇంటూ బి అంటే టూ నంబర్స్ ఏవైనా తీసుకుందాం, అవి అనేది కన్ఫామ్గా ఎల్సిఎంకి అండ్ హెచ్సిఎఫ్కి ఫ్యాక్టర్స్ కావాలి కదా. సో ఇక్కడ అదే స్ట్రాటజీతో వెళ్దాం. సో 105కి ఇక్కడ ఏ నెంబర్స్ అయితే ఫ్యాక్టర్స్ అవుతాయో అదే మన ఆన్సర్. సో ఇక్కడ ఏంటి 34 అనేది 105కి ఫ్యాక్టర్ కాదు కదా. సో ఇది మన ఆన్సర్ కాదు. 35 అనేది 105కి ఫ్యాక్టరే అండ్ 21 అనేది కూడా 105కి ఫ్యాక్టరే. 35 3 = 105, 21 5 = 105. సో ఇది మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, సో 7 అనేది 105కి ఫ్యాక్టరే కదా. 7 15 = 105 కానీ, కాకపోతే 49 అనేది ఫ్యాక్టర్ కాదు కదా. సో ఇది కాదు. నెక్స్ట్, ఇక్కడ 1 అనేది 105కి ఫ్యాక్టరే అండ్ 55 అనేది 105కి ఫ్యాక్టర్ కాదు కదా. సో మన ఆప్షన్ ఏంటి, బి అనేది అవర్ ఆప్షన్. Next, there are 25 questions in an exam. 4 marks are given for each correct answer and 2 marks are deducted for each wrong answer. If Seema scored 70 marks, how many questions are right? సో ఎగ్జామ్లో ఎన్ని 25 క్వశ్చన్స్ ఉన్నాయంట. ఒక్కొక్క కరెక్ట్ క్వశ్చన్స్కి 4 మార్క్స్ ఇస్తారంట. ఒకవేళ రాంగ్ అయితే కనుక 2 మార్క్స్ డిడక్ట్ చేస్తారంట. నెక్స్ట్, ఒకవేళ సీమా అనే పర్సన్ 70 మార్క్స్ స్కోర్ చేశారంట. సో మనకి టోటల్ కరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని అంటున్నారు. టోటల్ కరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని, మనం ఫస్ట్ ఆప్షన్స్ వైజ్ వెళ్దాం. టోటల్ కరెక్ట్ క్వశ్చన్స్ 10 అనుకుందాం. సో ఒకవేళ 10 × 4 ఎంత, మనకి 40 కదా. కాకపోతే మనకు వచ్చిన మార్క్స్ అన్ని 70 మార్క్స్. సో ఇది అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ 15 అనుకుంటాం అనుకో. 15 × 4 ఎంత, మనకి 60 కదా. 60 కాకపోతే ఇక్కడ మనకు వచ్చిన మార్క్స్ అన్ని 70. సో ఇది కూడా అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్, ఒకవేళ కరెక్ట్ క్వశ్చన్స్ 20 అనుకుందాం. 20 × 4 ఎంత, మనకి 80 కదా. సో 80 అనేది కరెక్ట్ క్వశ్చన్స్ అయిపోయాయి. అండ్ 20 క్వశ్చన్స్ పోతే ఇంకెన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో 5 అనేది ఒక్కొక్కటి రాంగ్ అయింది అనుకుందాం. ఒక్కొక్క దానికి 2 మార్క్స్ డిడక్ట్ చేశారు కదా. సో 5 × 2 ఎంత, 10. సో 80లో నుంచి 10 తీసేస్తే ఎంత, 70. సో 70 అంటే మనకి 70 మార్క్స్ కరెక్టే కదా. సో ఇది మన ఆన్సర్ అనమాట. ఒకవేళ 22 కూడా చెక్ చేసామనుకోండి. 22 4 ఎంత, 88. అండ్ 22 పోంగా ఇంకెన్ని ఉంటాయి, మనకి 3 క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో 3 × 2 ఎంత, మనకు 6. 88 - 6 ఎంత, 82. కాకపోతే ఇక్కడ వచ్చిన ఎంత, 70 కదా. సో ఇది మన ఆన్సర్ కాదు. ఇలా ఆప్షన్స్ వైజ్ చెక్ చేసుకోవచ్చు. లేదంటే నార్మల్గా ఫార్ములా వైజ్ ఎలా చేయాలి అంటే, టోటల్ పాజిటివ్ క్వశ్చన్స్ ఎన్నో, కరెక్ట్ క్వశ్చన్స్ ఎన్నో మనకు తెలియదు, దాన్ని ఎన్ అనుకుంటున్నాను. నెక్స్ట్, ఒక్కొక్క కరెక్ట్ క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ అన్నారు, 4 మార్క్స్ కదా. సో 4 మార్క్స్ వేశారు. అండ్ ఇందులో నుంచి నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి కదా. నెగిటివ్ మార్క్స్ని తీసేస్తే మనకి ఎన్ని టోటల్ ఎన్ని వచ్చాయి, 70 మార్క్స్ వచ్చాయి కదా. 70 మార్క్స్ రాశాను. నెగిటివ్ మార్క్స్ క్వశ్చన్స్ ఎన్నో కావాలి మనకి. ఒక్కొక్క నెగిటివ్ మార్క్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ తీసేస్తున్నారు, 2 మార్క్స్ తీసేస్తున్నారు ఒక్కొక్క నెగిటివ్ క్వశ్చన్స్కి. అండ్ ఎన్ని నెగిటివ్ క్వశ్చన్స్ ఉన్నాయో తెలియదు కదా. సో టోటల్ 25. అందులో నుంచి పాజిటివ్ ఎన్ అయిపోయాయి. సో నెగిటివ్ ఎన్ని ఉంటాయి, 25 - n కదా. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకు ఎన్ వాల్యూ వస్తుంది. ఎలా చూడండి, 4n - 2 × 25 ఎంత, 50. అండ్ 2 × n ఎంత, +2n. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 70. 4n + 2n అంటే ఎంత, మనకి 6n కదా. 6n దట్ ఈజ్ ఈక్వల్ టు 70 అండ్ +20 కదా. సో ఇక్కడ ఏంటి, మనకు -50 అనేది రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే +50 అవుతుంది కదా. 70 + 50 అంటే ఎంత, 120. సో 6 1s 620 సార్. n ఈజ్ ఈక్వల్ ఎంత, మనకు 20. ఇలా ఫార్ములా వైజ్ చేసుకుంటే ఇలా చేయొచ్చు. లేదంటే ఆప్షన్స్ వైజ్ వెళ్తే ఇలా, మీకు ఏది ఈజీ అనిపిస్తే అట్లా చేయండి. ఓకే. నెక్స్ట్, the average of marks scored by James in math, science and history is 89. The average is lowered to 88.25 if the marks of language is also added. Calculate the marks in language obtained. ఇక్కడ ఏమన్నారు, సో ఒక జేమ్స్ అనే పర్సన్కి మ్యాథ్, సైన్స్ అండ్ హిస్టరీలో 89 మార్క్స్ వచ్చాయంట యావరేజ్గా. అండ్ ఒకవేళ లాంగ్వేజ్ అనేది కూడా యాడ్ చేసినట్లయితే 88.25 అయిందంట యావరేజ్. అప్పుడు లాంగ్వేజ్ యొక్క మార్క్స్ అని అంటున్నారు. సింపుల్గా చేయాలి అంటే, సో నార్మల్గా ఏమన్నారు, లాంగ్వేజ్ యాడ్ చేసినప్పుడు యావరేజ్ ఇంత అన్నారు కదా. సో యావరేజ్ అంటే ఏమని చెప్పాను, అన్ని మార్క్స్ సేమ్ లాగా తీసుకోవాలన్నాను కదా. సో లాంగ్వేజ్ యొక్క మార్క్స్ కూడా 88.25 లాగానే తీసుకుందాం మనం. కాకపోతే అంతకుముందు ఎంత ఉండే, 89 ఉండే. ఎంత తక్కువైంది మనకు, 88.25 అంటే 0.75 తగ్గింది కదా. 0.75 అనేది తగ్గింది. ఎన్ని సబ్జెక్ట్స్కి తగ్గింది, 1 2 3 సబ్జెక్ట్స్కి 0.75 అలా తగ్గింది కదా. సో 0.75 3 సబ్జెక్ట్స్కి తగ్గింది. అండ్ ఇక్కడ మనకి
యావరేజ్ అనేది తగ్గింది అంటే మనకు యాడ్ అయిన సబ్జెక్ట్ ఇది మార్కులు అనేది తక్కువ ఉంటేనే కదా యావరేజ్ అనేది తగ్గుతుంది. సో తక్కువ ఉన్నాయి కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం అంతే. సో 0.75 ఇంటూ 3 అంటే ఎంత 2.25 కదా. సో 88.25 మైనస్ 2.25 అంటే ఎంత మనకి 86 అనేది ఇంగ్లీష్లో మార్క్స్, అరే లాంగ్వేజ్లో ఏదైనా లాంగ్వేజ్లో మార్క్స్ అనమాట. ఇది నార్మల్గా చేయొచ్చు. ఇంకొక మెథడ్ ఏంటంటే ఇక్కడ ఏంటి మనకు 89 అనేది 3 సబ్జెక్ట్స్ కదా. సో టోటల్ సమ్ చేస్తున్నాను మనం. టోటల్ సమ్ చేస్తే ఎంత 89 ఇంటూ 3 అంటే 3 సబ్జెక్ట్స్ యొక్క టోటల్ మార్క్స్ వచ్చేసాయి. అండ్ 88.25 కదా. 88.25 అనేది 4 సబ్జెక్ట్స్ కదా మనం 1 2 3 అండ్ ఒక లాంగ్వేజ్. సో మనకు సమ్ రావాలంటే ఏంటి 88.25 ఇంటూ 4 చేస్తున్నాను. అంటే 4 సబ్జెక్ట్స్లో నుంచి 3 సబ్జెక్ట్స్ తీసేస్తే మనకు కావాల్సింది వస్తుంది కదా. సో మనకేంటి ఓన్లీ లాంగ్వేజ్ సబ్జెక్ట్ కావాలి, అందుకనే సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు సింప్లిఫై చేశారనుకోండి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో దీన్ని సింప్లిఫై ఎలా చేస్తాం మనం చూడండి. 4 ఇంటూ 25 ఎంత మనకి 100 కదా. జస్ట్ 100 అంటే 2 zeros ఇక్కడ పోతాయి ఎందుకంటే పాయింట్ ఉంది కాబట్టి. నెక్స్ట్ 1 అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. నెక్స్ట్ 88 ఇంటూ 4 కావాలి అంటే 80 ఇంటూ 4 ఎంత 320 కదా. నెక్స్ట్ మళ్ళీ 4 ఇంటూ 8 ఎంత 32 కదా. అంటే 88 ఇంటూ 4 ఏమవుతుంది 352. ఇక్కడ 1 ఉంది కాబట్టి 353 మైనస్ 3 ఇంటూ 87 ఎంత అవుతుంది 89 ఎంత అవుతుంది మనకి 3 ఇంటూ 90 చేద్దాం 270 అండ్ మైనస్ 3 చేయాలి కదా. అంటే ఏంటి 267 కదా. సో 267 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకు 86. సో ఏదైనా మనీ ఈ ప్రాసెస్ అయినా యూజ్ చేయండి లేదంటే ఈ ప్రాసెస్ అయినా యూజ్ చేయండి. నెక్స్ట్ ది అరిథమెటిక్ మీన్ ఆఫ్ 20 ఇన్స్పెక్షన్స్ ఈజ్ 15.5. ఇట్ వాస్ ఫౌండ్ లేటర్ దట్ 24 వాజ్ రీడ్ యాజ్ 42 బై మిస్టేక్. దెన్ ఫైండ్ ద కరెక్ట్ మీన్ అన్నారు. అంటే ఏంటి 20 ఇన్స్పెక్షన్స్ యొక్క యావరేజ్ అంతా 15.5 అంట. సో నార్మల్గా 15.5 అని రాస్తున్నాను. తర్వాత 42 అనేది 24 లాగా చేశారంట. ఓకేనా. అంటే ఏంటి నార్మల్గా 24 నెంబర్ రాయాలి కానీ వాళ్ళు ఏం తీసుకున్నారు 42 లాగా రాశారు. 24 అనేది 42 లాగా రాశారు. అందుకనే మనకు యావరేజ్ అనేది ఇంత వచ్చింది. కాకపోతే యాక్చువల్లీ ఎంత తక్కువ నెంబర్ రాయాలి కానీ ఎక్కువ నెంబర్ రాశారనమాట. అందుకే యావరేజ్ ఇంత వచ్చింది. సో తక్కువ నెంబర్ రాయాలి అంటే కరెక్ట్ యావరేజ్ ఎంత అవుతుంది అంటున్నారు. మీరన్న యావరేజ్ అన్న సేమ్ కదా. సో కరెక్ట్ యావరేజ్ ఎంత అవుతుంది అంటున్నారు. ఇక్కడ ఏంటి మనకి ఎక్కువ నెంబర్ రాశారు కాబట్టి ఎక్కువ వచ్చింది కదా. తక్కువ నెంబర్ రాస్తే తగ్గుతుంది అంటే మైనస్ ఎంత పెరిగింది ఇక్కడ మనకి 18 డిఫరెన్స్ ఉంది కదా. 18 అనేది డిఫరెన్స్ ఉంది. అండ్ ఎన్ని సబ్జెక్ట్స్ ఇది ఓన్లీ ఒకటే అబ్జెక్షన్ కదా. అంటే ఒకటే మనకి ఇన్స్పెక్షన్ కదా. ఒకటే రాస్తున్నాను డివైడెడ్ బై మనకి ఇది ఎన్నింటికి షేర్ అవుతుంది 20 ఇన్స్పెక్షన్స్కి షేర్ అవుతుంది కదా. సో 20 రాశాను. దీన్ని నేను సింపుల్గా 20ని 2 ఇంటూ 10 అని రాసుకుంటున్నాను ఫర్ ఈజీ పర్పస్. 2 ఇంటూ 10 2 1s are 2 9s are కదా. సో 9/10 అంటే ఏమవుతుంది 0.9 కదా. 15.5 మైనస్ 0.9 అంటే ఎంత మనకి 14.6. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ 5% ఆఫ్ 1 hour ఈజ్ 1 minute 12 seconds దెన్ y ఈజ్ ఈక్వల్ టు వాట్ అంటున్నారు. ఇక్కడ మనకి ఇక్కడ 1 hourలో ఉంది, ఇక్కడ మినిట్స్ అండ్ సెకండ్స్లో ఉంది కదా. అన్నింటినీ ఒకటే దాంట్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. 1 hour అంటే ఎన్ని సెకండ్స్ అవుతాయి మనకు 60 ఇంటూ 60 కదా. అంటే 3600 seconds. 1 minute అంటే 60 seconds. 60 ప్లస్ 12 అంటే ఎంత 72 seconds కదా. సో అదే రాస్తున్నాను. y పర్సెంటేజ్ అంటే y డివైడెడ్ బై 100 కదా ఇంటూ 3600 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 minute ప్లస్ 12 seconds అంటే 72 seconds. 0 క్యాన్సల్ అండ్ నెక్స్ట్ సో హియర్ 36 1s are 36 2s are. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 2. ఆప్షన్ ఏ. The ratio of milk to water in a mixture is 5:1. 5 liters of water is added to mixture and ratio becomes 5:2. Find the quantity of milk in the initial mixture అంటున్నాడు. సో క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అంటున్నాడు. మిల్క్ యొక్క క్వాంటిటీ ఇక్కడ మిల్క్ అనేది ఎంత 5 parts ఉంది అండ్ 5 liters ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసినప్పుడు మళ్ళీ మిల్క్ అనేది 5 parts ఉంది కదా. సో అంటే ఏంటి మనకి ఓవరాల్గా మిల్క్ అనేది 5 parts కదా. అంటే 5 multiple ఏదైతే ఉంటుందో అదే మన ఆన్సర్. సో ఇది మనకు 5 multiple కాదు, ఇక్కడ కూడా 5 multiple కాదు, ఇక్కడ 5 multiple అవుతుంది కదా. అండ్ ఇది 5 multiple కాదు. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఏంటి సి ఈజ్ అవర్ ఆప్షన్. కాకపోతే నార్మల్గా ఎలా చేయాలి అంటే ఇక్కడ ఏంటి ఇలా ఆప్షన్స్ వైజ్ కాకుండా ఫార్ములా వైజ్ ఎలా చేయాలి అంటే ఇక్కడ ఏంటి మిక్చర్ అనేది 5:1 రేషియోలో ఉంది కదా. అంటే మిల్క్ అండ్ వాటర్ ఎంత 5:1 అంటే దీన్ని మిల్క్ అనేది 5x అనుకుంటున్నాను అండ్ వాటర్ వచ్చేసి x parts అనుకుంటున్నాను. 5 liters ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేశారు కదా. సో వాటర్ అనేది ఎంత యాడ్ చేశారు మనకి x + 5 అయింది. అప్పుడు రేషియో ఎంత అయింది మనకు 5:2 కదా. అంటే దీన్ని 5/2 అని రాసుకోవచ్చు కదా. నార్మల్గా దీన్ని 5/2 అని రాస్తున్నాను. అండ్ వాటర్ మిల్క్ వచ్చేసి ఎంత మనకు సేమ్ 5 parts కదా. ఇక్కడ మిల్క్ వచ్చేసి ఎంత మనకు 5x కదా. 5x యాజ్ ఇట్ ఈస్గా ఉంది. కాకపోతే వాటర్కు మాత్రం 5 liters ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేశారు. అప్పుడు రేషియో అనేది ఇలా అయిపోయింది. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకు x వాల్యూ వస్తుంది కదా. సో 5 and 5 క్యాన్సల్. క్రాస్ మల్టిప్లికేషన్ కనుక చేసినట్లయితే 2x దట్ ఈజ్ ఈక్వల్ టు x + 5
అండ్ ఎక్స్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 2x మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 5 నార్మల్గా. నెక్స్ట్ ఇక్కడేంటి 5:1 అన్నాడు కదా. మిల్క్ అనేది 5:1 అంటే 5 పార్ట్స్ కదా, ఎక్స్ పార్ట్స్ అనేది 5 కదా. సో 5 × 5 ఎంత అవుతుంది 25. సో మిల్క్ అనేది ఇనిషియల్గా ఎంత ఉంది మనకు 25 లీటర్స్. ఇలా అయినా చేయొచ్చు, లేదంటే ఇనిషియల్గా డైరెక్ట్ మనం 5 మల్టిపుల్ చూసుకున్నాం కదా, అలా అయినా చేయొచ్చు. నెక్స్ట్ calculate the ratio in which two salt solutions of concentrations 25% and 60% are to be mixed to get a solution of concentration of 30%. సో ఈ 2 types ఆఫ్ సొల్యూషన్స్ని ఇలా మిక్స్ చేసినప్పుడు ఏ రేషియోలో మిక్స్ చేయాలంటున్నాడు. ఈ సొల్యూషన్ రావడానికి ఏ రేషియోలో మిక్స్ చేయాలంటున్నారు. దీనికి మిక్చర్ అండ్ అలిగేషన్ ప్రకారం అలిగేషన్ కనుక తీసుకున్నట్లయితే సో 25% అండ్ 60%. మనకి ఇవి రెండింటిని ఏ కాంబినేషన్లో మిక్స్ చేయాలి తెలీదు, కాకపోతే మిక్చర్ అనేది 30% రావాలి. ఏ కాంబినేషన్లో మిక్స్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం ఇలా తీసుకున్నట్లయితే 30 - 25 ఎంత అవుతుంది 5 అండ్ 60 - 30 ఎంత అవుతుంది మనకి 30 కదా. సో 5 1s are 5 6s are. సో 6:1 కదా, 6:1 ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. అంతే. నెక్స్ట్ సింప్లిఫై 47% ఆఫ్ 83, 25% ఆఫ్ 91 ప్లస్ 28% ఆఫ్ 133. సో ఇక్కడ సింప్లిఫై చేసేటప్పుడు ఒకటి చిన్నగా అబ్జర్వ్ చేయండి. సో ఈ 47 + 25 + 28 మొత్తం యాడ్ చేస్తే మనకు 100 అవుతుంది కదా. సో మనం ఎటు చేసి ఈ 83 ఇందులో ప్రతి దాంట్లో వచ్చేలాగా చూసుకోవాలి ఈజీగా ఉండడం కోసం. సో నేను దీన్ని ఎలా రాస్తున్నానంటే 91ని 83 + 8 అని రాస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కూడా 83 + 50 అని రాస్తున్నాను. ఇక్కడ చూడండి. సో 28% ఆఫ్ 83 ప్లస్ 25% ఆఫ్ 83 ప్లస్ 47% ఆఫ్ 83. 47 + 25 ఎంత అవుతుంది మనకి 71 కదా, 72 కదా. 72 + 28 ఎంత అవుతుంది మనకి 100 కదా. సో సింపుల్గా 100% ఆఫ్ 83 అండ్ ప్లస్ ఇక్కడ ఎంత ఉంది మనకి 25% ఆఫ్ 8 కదా. సో 25% ఆఫ్ 8 ప్లస్ 28% ఆఫ్ 50 కదా, 28% ఆఫ్ 50. దీన్ని సింప్లిఫై చేస్తే సరిపోతుంది. 100% ఆఫ్ 83 అంటే ఎంత డైరెక్ట్ 83 కదా. నెక్స్ట్ 25% ఆఫ్ 8 అన్నారు అంటే సగంలో సగం కదా. ఇందులో సగం ఎంత 4, మళ్ళీ అందులో సగం ఎంత 2 కదా. నెక్స్ట్ దీన్ని నేను 50% ఆఫ్ 28 అని రాస్తున్నాను ఈజీగా ఉండడం కోసం. అంటే 28లో సగం కదా అంటే ఎంత 14. సో 14 + 2 ఎంత మనకు 16 కదా. 16 + 83 ఎంత 99 కదా. సో 99 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అంతే. నెక్స్ట్ 90% ఆఫ్ 300 ప్లస్ 60% ఆఫ్ 250 దట్ ఈజ్ ఈక్వల్ x% ఆఫ్ 2100. దెన్ x వాల్యూ ఎంత అంటున్నారు. సో ఇక్కడ ఏం చేస్తున్నాను 90% ఆఫ్ 300 అంటే ఎంత అవుతుంది మనకి 9 × 3 అంటే 270 కదా. సో 270 ప్లస్ సో ఇక్కడ ఏంటి రాస్తున్నానంటే 25 × 10 అని రాస్తున్నాను ఈజీగా ఉండడం కోసం. నెక్స్ట్ 25% ఆఫ్ 60 అంటున్నాను అంటే ఏంటి సగంలో సగం కదా. 60లో సగం ఎంత 30, 30లో హాఫ్ ఎంత 15. బట్ 15 × 10 ఉంది కదా. సో 150 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి x% ఆఫ్ మనకు 2100. 270 + 150 ఎంత అవుతుంది 420 కదా. 420 అనేది x%లో ఎంత అవుతుంది అంటున్నారు. సో దీనికి ఈ 2100 x% అంటే x/100 అని రాసుకోవచ్చు కదా. 0 and 0 క్యాన్సల్. సో 21ను దేంతో మల్టిప్లై చేస్తే 420 వస్తుంది మనకి 20తో కదా. సో 21 1s are 21 20s are. సో ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ 1/3 ఆఫ్ 1/4 ఆఫ్ ఏ నంబర్ ఈజ్ 15 దెన్ 3/10 ఆఫ్ దట్ నంబర్ ఈజ్ అంటున్నారు. సో ఏమంటున్నారు ఇక్కడ 1/3 ఆఫ్ 1/4 ఆఫ్ ఏ నంబర్ అంటే ఏ నెంబర్ ఎక్స్ అనుకుంటున్నాను. ఎంత మనకు 15 అన్నారు కదా. సో 3 × 4 ఎంత 12. 12ను రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసి ఏమవుతుంది మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 × 12 కదా. 15 × 12 ఎంత మనకు 180. కాకపోతే మనకి ఆన్సర్ అంటే క్వశ్చన్ ఏమన్నారు 3/10 ఆఫ్ దట్ నెంబర్ అంటే ఏంటి 3/10 ఆఫ్ 180 ఎంత అంటున్నారు. 0 and 0 క్యాన్సల్. 18 × 3 ఎంత 54. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్ ఈ ట్రిక్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.